నెక్స్ట్ 5th స్టెప్ అండి క్యూబ్ సాల్వింగ్లో, రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్లో వచ్చేసి ఇప్పుడు మనకి ప్లస్ షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు కార్నర్స్ అనేవి తెచ్చుకోవాలి. ఓకేనా? కార్నర్స్ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి కార్నర్స్ చూడడం చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కార్నర్ సైడ్ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఉంది, సో ఈ సైడ్లో బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఈ సైడ్లో రెడ్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, సో ఇక్కడ ఎల్లో ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే, కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇది చూడండి, బ్లూ ఈ 3 సైడ్లో ఎక్కడా లేదు, సో ఇది రాంగ్ అనమాట. సో మనకు అయింది ఇది. నెక్స్ట్ ఇది గ్రీన్, ఈ గ్రీన్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది, ఆరెంజ్ ఇటు ఉంది, ఎల్లో ఇటు ఉంది, సో ఇది కూడా అయింది. సో ఆపోజిట్ 2 అయింది. నెక్స్ట్ ఈ గ్రీన్ ఇటు సైడ్ ఎక్కడా లేదు కాబట్టి సో ఇది కాదు. సో ఈ 2 కార్నర్స్ అయినాయి మనకి. సో వీటిలో ఏదైనా కానీ రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకు అయ్యిన దాన్ని రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. సో ఇది అయింది కాబట్టి ఇది బ్లూ, ఇది రెడ్, ఇది ఎల్లో, ఇది అయింది కాబట్టి ఇది రైట్ సైడ్ పెట్టుకొని నెక్స్ట్ చూడండి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి. కార్నర్స్ రావడానికి ఫార్ములా ఏంటంటే ఎల్ యూ ఆర్ యూ డాష్, ఎల్ డాష్, యూ ఆర్ డాష్, యూ డాష్. నేను చాలా స్లోగా చేస్తానండి, మీరు ఈ పేజ్ వచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నెమ్మదిగా ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎల్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్, ఇది పైకి ఉంచుకోండి, అయ్యింది వచ్చేసి రైట్ సైడ్ ఉంచుకోండి. ఎల్ యూ ఆర్ యూ డాష్, ఎల్ డాష్, యూ ఆర్ డాష్, యూ డాష్. సో ఏమైనా వచ్చిందా? సో చూడండి, ఇది ఎప్పటిది అలాగే ఉంది, ఇది ఎల్లో, ఇది రాలేదు, సో ఇది రాలేదు, ఇది వచ్చింది. సో మళ్ళీ అయ్యింది, మళ్ళీ యాజ్ టీజ్కి ఇలాగే లెఫ్ట్ సైడ్లో ఉంచుకోండి. అగైన్ మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? ఎల్ యూ ఆర్ యూ డాష్, ఎల్ డాష్, యూ ఆర్ డాష్, యూ డాష్. సో చూడండి ఇది ఎంతవరకు వచ్చింది. సో ఇక్కడ ఎల్లో ఉంది, ఇది ఒకసారి తిప్పుకుందామా, ఇక్కడ తిప్పుకుందాం చూడండి. సో ఇది ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది. ఇక్కడైతే మొత్తం సెట్ అయిపోయింది. సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఈ మిడిల్స్ కావాలి. సో ఈ మిడిల్స్ కోసం నెక్స్ట్ ఇంకో ఫార్ములా రాసి ఇంకో చిన్న వీడియో చేస్తాను. సో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.